హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ యొక్క వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ వొకాబులరీ, ఎందుకంటే మనకు ప్రతి మార్కు కూడా ఇంపార్టెంటే కాబట్టి వొకాబులరీ కూడా మనకు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ యొక్క వొకాబులరీలో ముఖ్యంగా మనకు వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒక బిట్టు, ఇడిసిన ప్రెజెన్స్ ఒక బిట్టు, ఒక ఆంటోనిమ్, ఒక సినానిమ్, అది ఒక స్పెల్లింగ్, ఒక ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మనం ప్రతి దానికి కూడా మనం ఇంపార్టెంట్ ఇవ్వాల్సిందే. మరి ఈ వీడియోలో చిన్న వీడియో అయినప్పటికీ ఒక మంచి 10 పదాలు ఉన్నాయి. చాలా ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎటువంటి బట్టి కాకుండా ఒక విధానంలో వెళ్తే, ఒక వేలో వెళ్తే మనం ఈజీ గుర్తుంచుకోవచ్చు అనమాట. అందులో భాగంగా ఈ యొక్క వీడియోలో మనం స్పెక్ట్ గురించి చూడబోతున్నాం. ఓకే, స్పెక్ట్. సో స్పెక్ట్ అనే వాటి మీద స్పెక్టకల్స్ అని, స్పెక్టేటర్స్ అని, రెట్రాస్పెక్ట్, ఇంట్రాస్పెక్ట్, ప్రాస్పెక్ట్, సర్కిన్స్పెక్ట్, ఇన్స్పెక్ట్, సస్పెక్ట్. ఓకే, ఇవి ఇక్కడ చాలా సింపుల్గా చూడబోతున్నాం. ఈ గమనించే మిత్రమా, స్పెక్ట్ అంటే మనకు గుర్తు రావాల్సిందేమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెట్రాస్పెక్ట్, ప్రాస్పెక్ట్, ఇంట్రాస్పెక్ట్, సర్కిన్స్పెక్ట్, ఇన్స్పెక్ట్, సస్పెక్ట్, స్పెక్టకల్, స్పెక్టేటర్, రెస్పెక్ట్, ఇన్స్పెక్టర్, స్పెక్టాక్యులర్. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి కదా. మరి గమనించండి, స్పెక్ట్. సో మన అద్దాలను ఏమిటో మనం స్పెక్టకల్స్ అంటాం. ఎందుకు ఇక స్పెక్టకల్స్ అంటే మనకు సరిగ్గా చూపు లేకుంటే ఈ పెట్టుకుంటే మనకు బాగా కనిపిస్తుంది కదా. అంటే స్పెక్ట్ అంటే టు సీ అని అర్థం, క్లియర్గా చూడమని అర్థం. ఇవన్నీ కూడా చూసే పదాలే. రెట్రాస్పెక్ట్, మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. రెట్రా అంటే బ్యాక్వర్డ్ లుక్ అని అర్థం. సో బ్యాక్వర్డ్ లుక్ అంటే అర్థం ఏమంటే, మరి మనం గతంలో ఎందుకు జాబ్ సంపాదించలేకపోయాం, దానికి కారణం ఏంది, ఎందుకు ఫెయిల్యూర్ జరిగింది అని వాటిని ఒకసారి పరిశీలించుకుంటాం అనమాట. దాన్ని పునరాలోచించుకుంటామంటాం. పునరాలోచన అంటే బ్యాక్వర్డ్ లుక్. ఒక్కసారి గతాన్ని పరిశీలించు, గతం నేను ఏం మిస్టేక్ చేసినాను, ఎందుకు మిస్టేక్ చేసినాను, దాన్ని ఏ విధంగా అధిగమించాలి అని చెప్పేదే రెట్రాస్పెక్ట్. మరి ప్రాస్పెక్ట్ అంటే ఏమంటే, నాకు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, నవంబరా, డిసెంబరా, లేదా డిఎస్సి మార్చిలో జరుగుతుందా, దీన్ని బేస్ చేసుకొని మరి ఆ యొక్క ఎగ్జామినేషన్కి నాకు జాబ్ కావాలంటే నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలి, ఆ విధంగా ముందు చూపుతూ ఉండేదాన్ని మనం ఏమంటామంటే ప్రాస్పెక్ట్ అంటాం మిత్రమా. సో రెట్రాస్పెక్ట్ అంటే మీ బ్యాక్వర్డ్ లుక్, ప్రాస్పెక్ట్ అంటే ఏమంటే ఫార్వర్డ్ లుక్ అనమాట. ఓకే, ఫార్వర్డ్ లుక్ అంటే ముందు చూపు ఉండాలి. ముందు చూపు లేకపోతే తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం. ఈ యొక్క ఎగ్జామినేషన్లో మన సక్సెస్ కాలేకపోతే తెలియదు, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి దీన్ని బలంగా వాడుకొని ప్రతి క్షణాన్ని, ప్రతి రోజును ఎక్కడ వేస్ట్ కాకుండా జాగ్రత్తగా మనం ముందుకెళ్తే మాత్రం సక్సెస్ సాధించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మనకి ఉండాలి, ప్రాస్పెక్ట్ ఉండాలి. సో దాంతో ఇంట్రాస్పెక్ట్, ఇంట్రా మీన్స్ ఇన్సైడ్, ఇంట్రా మీన్స్ ఇన్సెక్ట్, స్పెక్ట్ అంటే టు సీ కదా. సో స్పెక్ట్ టు సీ, ఇంట్రా మీన్స్ ఇన్సైడ్ లుక్, ఇన్సైడ్ లుక్ అంటే మరి నా బలం ఏంది, నా బలహీనత ఏంది అనేది పరిశీలించుకోవాలి. ఒకసారి నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను, నా యొక్క బలహీనత ఉంటే దాన్ని ముందుకు ఎట్లా అధిగమించుకోవాలి అని మన బలహీనత, మన బలం మనకే తెలుసు. కాబట్టి వాటిని మనమే పరిశీలించుకోవాలి. సో ఇంట్రా అంటే ఇన్సైడ్ లుక్, లోపల ఒకసారి చూసుకో. ఏం చూసుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకో ఒకసారి నువ్వు, ఆత్మ పరిశీలన, ఇన్సైడ్ లుక్. ఓకే, ఇంట్రాస్పెక్ట్ మీన్స్ ఇన్సైడ్ లుక్, ఇంట్రా మీన్స్ ఇన్సైడ్. ఒక్కసారి ఆత్మ పరిశీలన, లోపల ఒకసారి నువ్వు చూసుకో. ఓకే, మరి రెట్రాస్పెక్ట్ అంటే బ్యాక్వర్డ్ లుక్, ప్రాస్పెక్ట్ అంటే ఫార్వర్డ్ లుక్, ఇంట్రాస్పెక్ట్ అంటే ఇన్సైడ్ లుక్. మరి సర్కుమ్ అంటే ఏమండి, సర్కిల్ ఉంది కదా, సర్కిల్ పైన ఉండే సర్కంఫెరెన్స్. సో సర్కంఫెరెన్స్ అంటే మీ వృత్త పరిధి, అంటే చుట్టూ ఉంటుందని ఉంటాం, వృత్త పరిధి అంటాం. అంటే స్పెక్ట్ చూడు అంటే చుట్టూ చూడు అని అర్థం. ఓకే, ఇది సర్కిల్ అనుకుంటే ఈ యొక్క సర్కిల్, దీన్ని ఏమంటామంటే మనం వృత్త పరిధి అంటాం. ఇంగ్లీష్లో ఏమంటామంటే దీన్ని సర్కంఫెరెన్స్ అంటాం. అంటే సర్కంఫెరెన్స్ చూడు అంటే మొత్తము చూడు, చుట్టూ చూడు, వెనకాల చూడు, ముందు చూడు, లోపల చూడు, ఎక్కడ అంటే మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. వెరీ కాషియస్, వెరీ అలర్ట్ అని అర్థం. కాబట్టి సర్కిన్స్పెక్ట్ అంటే ఏమంటే మీనింగ్ అరౌండ్ లుక్, అరౌండ్ లుక్. ఇవి మనకి సినానిమ్స్తో పాటుగా ఆంటమ్స్ గాను, ఓనర్ సబ్స్టిట్యూట్స్ గాను మనకి పనికొస్తాయి, స్పెల్లింగ్ కూడా పనికొస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండే మిత్రమా. ఇన్స్పెక్ట్, మన స్కూల్లో మనకి ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఎందుకు, మరి స్కూల్లో ఎంత ఖర్చు అయింది, సార్లు ఎంతమంది వస్తున్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంత ఖర్చు, ఎన్ని చూసుకునేది ఇన్స్పెక్షన్. అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే దాన్ని ఇన్స్పెక్షన్ అంటాం. సబ్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు, వచ్చి క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. సో
సో దట్ ఈస్ కాల్డ్ ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్ అంటే ఏమిటి? జాగ్రత్తగా పరిశీలన. ఇన్స్పెక్షన్ అంటే ఏమి? చాలా చాలా జాగ్రత్త పరిశీలిస్తాం. మరి సస్పెక్ట్ అంటే ఏమంటే అనుమానంగా చూస్తాం. స్పెక్ట్ అంటే చూడు, ఎట్లా చూస్తున్నాం? సస్పెక్ట్, అనుమానాస్పదంగా సందేహంగా చూస్తే దాన్ని సస్పెక్ట్ అనాలి. డీప్గా చూస్తే దాన్ని ఇన్స్పెక్ట్ అనాలి. లోపలగా చూస్తే ఇన్స్పెక్షన్, సందేహంగా చూస్తే దట్ ఈజ్ కాల్డ్ సస్పెక్ట్. మరి స్పెక్టాకల్స్ అంటే ఏంటివి? అద్దాలు స్పెక్టకల్స్ అంటాం. స్పెక్టేటర్ అంటే ఎవరు? వార్ అంటే స్పెక్టేటర్స్ అంటే ఎవరంటే చూసేవాళ్ళు, వీక్షకులు, ప్రేక్షకులు. ఒక గ్రౌండ్లో ఒక సభ జరుగుతూ ఉంది, ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, ఒక సినిమా చూస్తూ ఉన్నాం, అక్కడ ఉండేవాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది, వాళ్ళందరూ కూడా అంటే ప్రేక్షకులు, వీక్షకులు, చూసేవాళ్ళు. స్పెక్ట్ చూసేవాళ్ళు, ప్రేక్షకుడు. స్పెక్టేటర్స్ అంటే ప్రేక్షకులు. స్పెక్ట్ చూడు, ఎట్లా చూడాలి? గౌరవంగా చూడు, మంచిగా రెస్పెక్టివ్, మంచి మర్యాదగా చూడతాన్ని. వచ్చిన అతిథిని మంచిగా చూడు, పెద్దలు రెస్పెక్టివ్, గురువులకు రెస్పెక్టివ్, సొసైటీలో మీ యొక్క ఫ్రెండ్స్ తోటి వారికి రెస్పెక్టివ్ అంటే అందరినీ కూడా మంచిగా చూడు అని అర్థం. సో రెస్పెక్ట్ అంటే గౌరవంగా చూడడం. ఇన్స్పెక్టర్ అంటే డీప్గా చూసాను అని అర్థం. స్పెక్టాక్యులర్, ఇక్కడ స్పెక్టాక్యులర్ మీన్స్ అద్భుతంగా చూడు, అద్భుతమైనటువంటి అని అర్థం. చూసారా? ఒక స్పెక్ట్ అనే పదాన్ని పట్టుకుంటే మనకి ఇన్ని వచ్చాయి. రెట్రాస్పెక్ట్ మీన్స్ బ్యాక్వర్డ్ లుక్, ప్రాస్పెక్ట్ మీన్స్ బ్యాక్ ఫార్వర్డ్ లుక్, ఇంట్రాస్పెక్ట్ ఇన్సైడ్ లుక్, సర్కిస్పెక్ట్ మీన్స్ అరౌండ్ లుక్, ఇన్స్పెక్ట్ అంటే టు సీ డీప్, సస్పెక్ట్ అంటే సందేహంగా చూడు, దెన్ స్పెక్టకల్స్ అంటే అద్దాలు, స్పెక్టేటర్స్ అంటే ప్రేక్షకులు, రెస్పెక్ట్ అంటే గౌరవం ఇవ్వడం, ఇన్స్పెక్టర్, దెన్ స్పెక్టాక్యులర్ మీన్స్ అద్భుతమైన. ఇవి మిత్రమా. సో ఇటువంటివి ఇంకా మీకు చాలా వస్తాయి. కంపల్సరీ మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఒక ఛానల్ లైక్ చేయండి.